జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బుధవారం జగిత్యాల జిల్లా స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు నిర్వహించగా ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్, బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీ గర్వంతుల మానసలు పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడల్లో మండల స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు పోటీల్లో పాల్గొని విజయాలను సాధించాలని, రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను క్రీడల్లో మొదటి స్థానంలో ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ నారాయణలతో పాటు పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. కరిష్యామి కలయాన్ దేవి సామాం పాతు సరస్వతి. అందరూ కూడా చప్పట్లతో సహకరించాలి. అందరూ కూడా పిల్లలు కూడా ఆల్ ప్లేయర్స్ అందరూ కూడా నరససాయి పుణ్యక్షేత్రం గుట్ట పైన ఉంటుంది బీర్పూర్. ఆ మండలానికి మనం అందరం కూడా చూడవలసిన కాబిలే, మనం అందరం కూడా వెళ్ళవలసిందే. ఆ తదుపరి బుగ్గారం మండలంలో వ్యవసాయానికి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర యోగా నరసింహుని యొక్క మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా దక్షిణ కాశీగా కూడా మనం తీసుకుంటాం. పిల్లల విద్యార్థుల ఆటల పోటీలు నిర్వహణ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అదేవిధంగా డిఓ గారు, శ్యామ్ గారు, ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్స్, ముఖ్యంగా పీఈటీస్ అండ్ ఈ కార్యక్రమాన్ని మేమున్నామని చేయూతనిస్తున్న, నాకు తెలీదు ఎవరు ఇస్తున్నారో, ఎవరైనా ఇచ్చి ఉంటే వారికి కూడా నా యొక్క పేరున కృతజ్ఞతలు. ఆటలు అంటే అది ఎక్కడ మొదలవ్వాలంటే స్కూల్లోనే మొదలవ్వాలి. అది నాంది పలకాలి స్కూల్స్. ఆ స్కూల్లోనే పిల్లల యొక్క ప్రావీణ్యత ఎలా ఉంది అనేది గుర్తించాలి. ఆ గుర్తించి తగు ప్రావీణ్యత ట్రైనింగ్ కానీ శిక్షణ కానీ ఇవ్వటానికి ది గవర్నమెంట్ ఎవాల్డ్ ఏ సిస్టమ్ ఆఫ్ పీఈటీస్. సో ప్రతి స్కూల్లో పీఈటీస్ ఉంటారు. మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ మరి తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆ పీఈటీకి నిజమైన సంతోషం. అప్పుడే ఆ యొక్క ఏదైతే హెరిడిటరీగా భగవంతుడు ఇచ్చినారో ఆ తెలివిని శిక్షణ ఇచ్చి పదును పెట్టుకుంటూ ముందుకెళ్ళిన ఆ విద్యార్థులకి నిజంగా సంతోషంగా ఉంటుంది. మరి ఈరోజు మీకు తెలుసు, గత సంవత్సరం మనం అనుకున్నాం మన టీచర్లలో కానీ విద్యార్థులు కానీ ఫైర్ పుట్టింది, నిప్పు పుట్టింది. ఏం నిప్పు పుట్టిందా అంటే 10th క్లాస్ రిజల్ట్స్ మేము చేసి చూపిస్తాము. మా పిల్లలకి స్పెషల్ క్లాసులు పెడతాం, మా పిల్లలకి అర్థమయ్యే విధంగా పాఠాలు చెప్తాం, దీని అంతేదో చూస్తామని చెప్పి అధ్యాపక బృందం ఒక టీం వర్క్గా పనిచేసి మరి గత సంవత్సరం 97.35%
100లో 98% రిజల్ట్స్ వచ్చినాయంటే క్రెడిట్ గోస్ టు మై విద్యార్థులు ప్లస్ ఆ టీచర్స్. కానీ వాళ్ళకి ఒలింపిక్ గేమ్స్ కానీ అలాంటి వరల్డ్ లెవెల్ స్పోర్ట్స్లో ఒక 15-20% వాళ్ళే కొట్టుకోపోతారు. మరి ఇంత జనాభా ఉంది, ఇంత తెలివి ఉంది, మనం చేయలేమా అంటే చేయగలము. కానీ ఆ ఫైర్ పుట్టాల, నేను చేయగలుగుతానని ఫైర్ పుట్టాల. దానికి ఈరోజు తల్లిదండ్రులు కూడా కొంత మారాలి. తల్లిదండ్రులు కలెక్టర్ కానీ నా కొడుకు కలెక్టరే కావాలని నేను అనుకుంటా. ఇంకొక ఇంజనీర్ అంటే ఇంజనీరే అంటాడు. అరే బాబు ఆయనకి వేరేది ఉంది అంటే ఆహాహా నేను డాక్టరు. దానికోసం ఆయన ఇంకో దాంట్లో ప్రావీణ్యత ఉంటే ఈయన డబ్బు పెట్టైనా ఎంబీబీఎస్ సీట్స్ సంపాదించి ఎండి సీట్ సంపాదించి పెట్టి అక్కడ క్లినిక్ నడిపిస్తాడు. సో అట్లా కాకుండా ఏ ప్రావీణ్యత ఉందో ఆ దాని ప్రకారం పిల్లలు ఎంచుకోవాలి. నేను దీంట్లో పోతాను, ఈ మార్గంలో వెళ్తాను. మార్గం వెళ్ళిన తర్వాత వెనక చూడకూడదు. వెనక చూస్తే తల్లిదండ్రులు మోసం చేసినట్టు, తనకు తానుగా మీరు మోసం చేసుకున్నట్టు. కాబట్టి ఆ విధమైన పట్టుదలతోటి మరి ఆటలలో కూడా మరి జగిత్యాల యొక్క పటాన్ని జెండాని మరి రాష్ట్రంలో ముందుంజలో ఉంచుతారని మరి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఆ విధమైన ఒక టీం ఒకటి ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఈరోజు మీరు ఈరోజు చేస్తున్నారు. ఈ పిల్లల్లో అథ్లెటిక్స్లో ఎవరు బాగున్నారో ఒక 15-20 మెంబర్స్, కబడ్డీలో ఎవరు ఉన్నారు 15-20, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మండల్. నీ ఈగో నీ చెత్త ఆడ పడేసి, బీర్పూర్లో అమ్మాయి బాగా చేస్తుందంటే ఆమెను ప్రోత్సహిద్దాం, మెట్పల్లిలో చేద్దామంటే మెట్పల్లి, కానీ పీటీ అనుకుంటాడు నాది సెలెక్ట్ కాలే కదా. అలాంటి ఏం అవసరం లేదు, మనమంతా ఒకటే. అలాంటి వాళ్ళని మీరు టీం లాగా ఐడెంటిఫై చేయండి. వారికి ఎలాంటి సౌకర్యాలు కానీ వసతులు కానీ ప్రత్యేక శిక్షణ కానీ ఏం కావాలో తీసుకురాంటి ప్రపోజల్ వీల్ సపోర్ట్. మేము సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు, కానీ ఆ యొక్క ఇనిషియేటివ్ మా యొక్క పీఈటీస్ దగ్గర కానీ మా యొక్క స్కూల్స్లో కానీ వస్తే అలాంటి సహాయ సహకారాలు మేము ఇవ్వటానికి ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం మీ తోడుగా ఉంటీలు. మంచి వాతావరణంలో మరి అన్ని 18 మండలాల వాళ్ళు వచ్చేసినారు. ఒకరి ఫేస్ ఇంకోటి చూడని వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ ఇక్కడ ఒక స్పోర్టివ్ స్పిరిట్ తోటి నేను ఆట ఆడుతున్నాను, నా యొక్క తెలివి ఎంత ఉందో నా యొక్క ప్రావీణ్యం అంతవరకు ఆడతాను. ఐ విల్ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్స్. గెలుపు ఓటమి అనేది అది తర్వాత సంగతి, కానీ యూ పుట్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఇన్ ఏ ఫ్రెండ్లీ మేనర్. స్నేహపూర్వకంగా ఒక టీమ్గా మరి మీ ఆటల్లో మీ ప్రావీణ్యతని ప్రదర్శించి మరి ఈ యొక్క ఆటల పోటీల్ని విజయవంతం చేస్తారని మనసారా కోరుకుంటూ, మరి మీరు ఎంత మంచిగా ప్రదర్శిస్తే అంత మంచిగా జిల్లా యంత్రాంగానికి పీఈటీస్కి రిస్క్ తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన పీఈటీస్కి ఇంకా వాళ్ళకి ఊతం ఇవ్వాలి. ఇంకా ఇలాంటి కార్యక్రమం మనం చేద్దాం, పిల్లలు చాలా మంచిగా ఆడారు అనే యొక్క మెసేజ్ మీరు ఇస్తారని అందరి పిల్లలకి మరి నేను అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా విద్యాశాఖ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ మరి సెలవు తీసుకుంటాను. నమస్కారం.
opportunities, but now girls are in every field. So do your best, do hard work. Sport is not doing a one day. Every day you have to practice. Then only you are going to achieve whatever the game you are selected. Just do. Most of the students discontinue their sports, but don't do that. When you have skill, do your best in that. Education is also important, but whatever the skill and talent you had, you rectify that and just do best in that. And mostly I will tell to PET teachers, they do very hard work for their students, that their students should represent their state and their India. So do well, respect them, listen them. Whatever the elders are saying to you, just do practice and represent your state, make them proud. Thank you. తర్వాత ఇప్పుడు మనం ఓత్ ఉంటుంది, ముందుకు రావాల్సిన బ్లాక్ బెర్రర్స్ ఎవరైతే ఉన్నారో మనం వాళ్ళందరినీ కూడా మేడం ఇదేనా మాట్లాడేది, ఎందుకంటే తర్వాత మాట్లాడి మీరు విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్. నిజంగా జిల్లా స్థాయి 18 మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరికీ ఈ పోటీలకు ఎంతో ఆతృతగా రావడం జరిగింది. పోటీలు అనేటివి తప్పకుండా పాఠశాల స్థాయి నుంచి జరిగినట్టయితేనే ముందు వాళ్ళ టాలెంట్ని చూపెట్టుకోగలుగుతారు. ఏదో ఒక రోజు వాళ్ళ టాలెంట్ ఉన్నా కానీ చూపెట్టుకోవడానికి ఈ పోటీలంటూ కంపల్సరీ అవసరము. ఈ పోటీలు నిర్వహించడానికి కావాల్సిన వసతులు గవర్నమెంట్ నుంచి వస్తే చాలా బాగుంటుంది. ప్రతి స్కూల్లో ఎంతోమంది విద్యార్థులు వాళ్ళలో టాలెంట్ ఉంటుంది, కానీ అది నిరూపించుకోవడానికి పోటీలు అనేది కంపల్సరీ అవసరము. అలాంటి పోటీలకి ఎవరైనా దాతలు ముందుకొచ్చి పెట్టినట్టయితేనే ఇవి నిర్వహణ జరుగుతుంది. ఇలాంటి ఏ విద్యార్థికి తనలోని టాలెంట్ ఒకసారి బయటకు వచ్చే వరకు తెలియదు. పివి సింధు కూడా ఒకసారి బయటకు వచ్చిన తర్వాతనే ఆమె ఎవరో అని ప్రపంచానికి తెలిసింది. ఆమె అంతకుముందు ఎవరికి తెలియదు. ఆమె ఓ టాలెంట్ మీద ఇండిపెండెంట్గా నేర్చుకున్న తర్వాతనే, ఆమె ఒక ఆట పోటీలో గెలిచిన తర్వాతనే పివి సింధు అనేది మన ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాతనే మన గవర్నమెంట్ కూడా ప్రోత్సహించడం జరిగింది. టాలెంట్ బయటపడాలి అంటే చిన్నప్పటి నుండి అది ఈ పాఠశాల స్థాయి నుంచి ముందుకు తీసుకెళ్ళినట్టయితేనే ఈ మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఇలాంటి పోటీలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రోత్సహించాలని, అలాగే ప్రతి స్కూల్లో పీఈటీలు కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పీఈటీలు అనేది చాలామంది తక్కువగా ఉండడం వల్ల కూడా పిల్లలలోని టాలెంట్ని వెతికి తీయడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ప్రతి స్కూల్కి పీఈటీలను ఏర్పాటు చేయాలని, ఈ గేమ్స్ ఆటల పోటీలకు నిర్వహించడానికి కూడా ఈ గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం లభించాలని కోరుకుంటూ, మీ అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మన జగిత్యాల జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.